సో చూడండి, ఈరోజు మనం మెయిన్ మెమరీ గురించి చూద్దాం. సో మనకందరికీ తెలుసు, మెమరీ యూనిట్ అనేది చాలా ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ది కంప్యూటర్ అని. సో ఆ మెమరీ యూనిట్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెమరీస్ ఉన్నాయి. ప్రైమరీ మెమరీ అని, సెకండరీ మెమరీ అని, ఆక్సిలరీ మెమరీ అని. సో ఒక్కొక్క దానికి ఒక పేర్లున్నాయి. సో మెయిన్ మెమరీ ఈజ్ ఆల్సో కాల్డ్ యాస్ ప్రైమరీ మెమరీ కూడా అంటాం. సో మనం ఎప్పుడైతే ఏదన్నా కంప్యూటర్‌లో ఒక పర్టిక్యులర్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తున్నప్పుడు, సో ఆ సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ గాని, ఆ సెట్ ఆఫ్ డేటా గాని, ఇట్ ట్రావెల్స్ త్రూ మెయిన్ మెమరీ నుంచే ట్రావెల్ అవుతుంది. సో మనకు మెయిన్ మెమరీ అంటే వెంటనే గుర్తు రావాల్సింది ఏంటంటే ర్యాము, రోము. సో వన్ బై వన్ చూద్దాం. సో ద మెయిన్ మెమరీ ఈస్ ద సెంట్రల్ స్టోరేజ్ యూనిట్ ఇన్ ఏ కంప్యూటర్ సిస్టమ్. సో మెయిన్ మెమరీ అనేది చాలా ఇంపార్టెంట్ స్టోరేజ్ యూనిట్. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరేజ్ యూనిట్స్ చూసాం కదా! సో మెయిన్ మెమరీ ఏంటంటే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆహ్, స్టోరేజ్ యూనిట్ అనమాట. సో ఇట్ ఈస్ రిలేటివ్‌లీ లార్జ్. సో మరీ అంత లార్జ్ కాదు. వెన్ కంపారిటివ్‌లీ సెకండరీ మెమరీ తీసుకుంటే గనక, అదే ఆక్సిలరీ మెమరీ ఆర్ సెకండరీ మెమరీ తీసుకుంటే అంత లార్జ్ కాదు. సో కానీ కొంచెం లార్జే. అండ్ ఫాస్ట్ మెమరీ. సో ఫాస్ట్ మెమరీ దేనికి యూజ్ అవుతుంది? ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ప్రోగ్రామ్స్ అండ్ డేటా డ్యూరింగ్ ద కంప్యూటర్ ఆపరేషన్. ఏదైనా కంప్యూటర్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తున్నప్పుడు ఆ డేటాని ప్రాసెస్ చేయడానికి ఎవరు ప్రాసెస్ చేస్తారు? సీపీయూ ప్రాసెస్ చేస్తుంది. ఎక్కడి నుంచి ప్రాసెస్ చేస్తుంది? వయా మెయిన్ మెమరీ. సెకండరీ మెమరీ నుంచి ప్రాసెస్ చేయదు. ఏదైనా సరే మీరు ఏ గేమ్ ఓపెన్ చేసినా, ఏ అప్లికేషన్ ఓపెన్ చేసినా, ఏం చేసినా సరే ఇట్ ట్రావెల్స్ త్రూ మెయిన్ మెమరీ అనమాట. సో అసలు మెయిన్ మెమరీ అనేది ఎలా డిజైన్ చేశారంటే గనక ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. మనకి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అంటే ఏంటి? విచ్ కంటైన్స్ ట్రాన్సిస్టర్స్, రెసిస్టర్స్, కెపాసిటర్స్ అయన్నీ ఉంటాయి కదా! ఇవేం లేదు. ఇంటిగ్రేటెడ్ ఐసీ అంటే ఒక చిప్పు. ఐసీ ఈస్ నథింగ్ బట్ ఏ సిలికాన్ చిప్ విచ్ కంటైన్స్ మిలియన్స్ ఆఫ్ మిలియన్స్ ఉండొచ్చు, బిలియన్స్ ఉండొచ్చు. ఏంటంటే ట్రాన్సిస్టర్స్, కెపాసిటర్స్, రెసిస్టర్స్ అంటారు కదా! ఇయన్నీ ఏంటంటే లోపల మనకి డిజిటల్ సర్క్యూట్ బోర్డ్‌లో మనకి మెమరీని అంటే జీరోస్ అండ్ వన్స్ కింద సేవ్ చేయడానికి ఆటిలకి ఈ సిలికాన్ ఇంటిగ్రేటెడ్ చిప్స్ వాడతారనమాట. సో మన మెయిన్ మెమరీ టెక్నాలజీ కూడా ఈ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్‌తోనే వాడారు. సో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అనేది 2 పాసిబుల్ మెథడ్స్ కింద డిజైన్ చేశారు. ఒకటేంటంటే స్టాటిక్, డైనమిక్. దాన్ని స్టాటిక్ ర్యామ్ అంటారు. డైనమిక్ ర్యామ్ అంటారు. సో స్టాటిక్ ర్యామ్ లో ఏముంటుందంటే ఫ్లిప్ ఫ్లాప్స్ ఉంటాయి. మనకి ఫ్లిప్ ఫ్లాప్ అంటే తెలుసు కదా! ఫ్లిప్ ఫ్లాప్ ఈస్ ఏ 1 బిట్ స్టోరేజ్ యూనిట్. ఇప్పటిదాకా చాలా సార్లు చూసాం. ఫ్లిప్ ఫ్లాప్ ఈస్ ఏ 1 బిట్ స్టోరేజ్ యూనిట్. అంటే సింగిల్ బిట్‌ని స్టోర్ చేసుకుంటుంది. ఆ సింగిల్ బిట్ ఏమవ్వచ్చు? ఎయిదర్ 0 ఆర్ 1. సో ఆ బైనరీ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడానికి స్టాటిక్ ర్యామ్ అన్నిటిలోని జీరోస్ అండ్ వన్సే సేవ్ అవుతాయి. దీంట్లో ఏంటంటే సేవ్ అవ్వడానికి ఫ్లిప్ ఫ్లాప్స్ అనే గ్రూప్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ వాడి ఆహ్, దాని కింద సేవ్ చేసుకుంటాం అనమాట. సో దీంట్లో సేవ్ చేసిన ఇన్ఫర్మేషను మనకి ఎప్పుడైతే పవర్ ఆన్‌లో ఉందో అంటే మన ఫ్లిప్ ఫ్లాప్స్‌కే గాని, ఏదైనా మన సర్క్యూట్‌కి గాని ఎంతసేపు పవర్ అనేది సప్లై అవుతున్నంత సేపు మాత్రమే ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనకి దాంట్లో అవైలబుల్‌గా ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఆ పవర్ సప్లై అనేది ఆగిపోయిందో, ఎవరికి? మన సర్క్యూటరీ బోర్డ్‌కి పవర్ సప్లై ఆగిపోయిందో, అప్పుడు దాని మీద ఉన్న మెమరీ అంతా కూడా డిలీట్ అయిపోతుంది. దాన్నే ఏమంటారంటే వాలటైల్ అంటారు. సో, ర్యామ్ ఈస్ ఏ వాలటైల్ మెమరీ అని అంటాం. యాస్ లాంగ్ యాస్ ద పవర్ ఈస్ ఆన్, ద మెమరీ స్టేస్. దాన్నే వాలటైల్ మెమరీ అంటాం. సో, డైనమిక్ ర్యామ్ అంటే ఏంటంటే స్టాటిక్ ర్యామ్‌ని ఇప్పుడు క్యాచీ మెమరీ అంటాం కదా! సో, స్టాటిక్ ర్యామ్ టెక్నాలజీ తోటే క్యాచీ మెమరీని అనేది డిజైన్ చేస్తున్నారనమాట. సో, ఇప్పుడు ఎవరు కూడా స్టాటిక్ ర్యామ్ మన మెయిన్ ర్యామ్ అంటే ఏంటంటే డైనమిక్ ర్యామ్‌నే ఎక్కువ వాడతాం. సో, మనకి ర్యామ్‌లో మీకు తెలిసిన 8 జీబీ గాని, 16 జీబీ కొనుక్కుంటారు కదా! అదంతా కూడా డైనమిక్ ర్యామే. డైనమిక్ ర్యామ్‌లో కూడా ఇట్ స్టోర్స్ ద బైనరీ ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రిక్ చార్జ్. సో, ఒక కరెంట్ ఉంటుంది కదా! మనం సిస్టమ్ ఆన్ చేసిన వెంటనే కరెంట్ అనేది సప్లై అవుతది కదా! సో, ఆ పవర్ అనేది ఆ పవర్ తోటే కెపాసిటర్స్‌కి అప్లై అవుతుందనమాట. సో, ఆ కెపాసిటర్స్ ఎక్కడుంటాయంటే మనకి కెపాసిటర్స్, ట్రాన్సిస్టర్స్ ఇయన్నీ కూడా మన లోపల సర్క్యూటరీ సిలికాన్ బోర్డ్ ఉంటుందని చెప్పాను కదా! ఇంటిగ్రేటెడ్. దాంట్లోనే ఉంటే, సో, ఇదేంటంటే రిఫ్రెష్ అవుతా ఉంటాయన్నమాట. సో, ఇది మెయిన్‌గా డైనమిక్ మెమరీ అనేది మనకి లోపల పవర్ అనేది రీచార్జ్ అవుతూ ఉంటుంది. ఆ బోర్డ్‌కి రీచార్జ్ అవుతున్నప్పుడు,
అది సెకండ్‌కి అత్తమాట్లో రిఫ్రెష్ అవుతుంది. ఆ రిఫ్రెష్ రేట్ బట్టే మనకి మెమరీ అనేది సేవ్ అవుతూ ఉంటుంది. మీరు ఏది చేసినా సరే లేకపోతే ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ అవుతుంది. ఎక్కడి నుంచి వయా ర్యామ్ నుంచి సీపీయూకి ప్రాసెస్ అవుతుంది. సో, అదంతా కూడా ఈ కెపాసిటర్స్, ట్రాన్సిస్టర్స్ ఆటిలికి చార్జ్ చేసుకొని డిశ్చార్జ్ చేసుకుంటాయన్నమాట. చార్జ్ చేసుకున్నప్పుడు 1 డిశ్చార్జ్ చేసుకున్నప్పుడు 0. ఆ చార్జ్, డిశ్చార్జ్ ఏమవుతదంటే అత్తమాట్లు రిఫ్రెష్ అవుతూ ఉంటది. ఆటోమేటిక్‌గా లోపల పర్ సెకండ్‌కి ఇన్ని రిఫ్రెష్ రేట్స్ అని ఉంటాయి. అలా రిఫ్రెష్ రేట్స్ అవుతా ఉంటే ఆ ర్యామ్ అనేది వర్క్ అవుతూ ఉంటుందన్నమాట. సో, డైనమిక్ ర్యామ్ ఆఫర్స్ పవర్ కన్సంప్షన్. అంటే మనకి పవర్ కన్సంప్షన్ ఎక్కువ పవర్ కన్సంప్షన్ ఆహ్, తగ్గిస్తుంది. నెక్స్ట్ లార్జ్ స్టోరేజ్. కొంచెం వెన్ కంపారిటివ్‌లీ స్టాటిక్ ర్యామ్ ఎంతో చేయలేం. పైగా చాలా కాస్ట్‌లీ కూడా స్టాటిక్ ర్యామ్. లార్జ్ స్టోరేజ్ కూడా ఎక్కువ పెట్టుకోవచ్చనమాట సింగిల్ మెమరీ చిప్‌లో. కానీ స్టాటిక్ ర్యామ్ ఏంటంటే కొంచెం ఈజీ. యూసేజ్‌లో ఈజీ ప్లస్ ఫాస్ట్ కూడా. ఎందుకు ఫాస్ట్ అంటే కొంచెం మన సీపీయూకి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఫాస్ట్. ఇట్ ఈస్ ఈజియర్ టు యూజ్ అండ్ షార్టెడ్ రీడ్ అండ్ రైట్ సైకిల్స్. రీడ్ అండ్ రైట్ సైకిల్స్ చాలా ఫాస్ట్‌గా అవుతాయి. సో, మనకి మెమరీ ఏదైనా సరే రీడింగ్, రైటింగే. ఒక పలానా సీపీయూ ఉందనుకోండి, సీపీయూ రీడ్ చేసుకుంటుంది ఎక్కడి నుంచి? ర్యామ్ నుంచి. లేపోతే సీపీయూ ర్యామ్ నుంచి ఇక్కడి నుంచి సీపీయూ మీద రాయాలనుకోండి రైట్ ఆపరేషన్. ఆళ్ళు రీడ్, రైట్ ఆపరేషన్సే పెర్ఫార్మ్ చేస్తా ఉంటారనమాట. సో, మోస్ట్ ఆఫ్ ద మెయిన్ మెమరీ ఇన్ జనరల్ పర్పస్ కంప్యూటర్. జనరల్ పర్పస్ కంప్యూటర్ అంటే మనం వాడే కంప్యూటర్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ ర్యామ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ చిప్స్. సో, మనకి మెయిన్ మెమరీ ఉంది. మెయిన్ మెమరీ ఈస్ అగైన్ డివైడెడ్ ఇంటూ ర్యామ్, రోమ్ అని చెప్పాను. ర్యామ్, రోమ్. సో, మన మెయిన్ మెమరీలో ర్యామ్ అని ఉంటుంది కదా! ర్యామే అనేస్తాం ఇంక. మనం రోమ్ అని సెపరేట్‌గా అనం. ఆ ర్యామ్‌లో ఆ పార్ట్‌లోనే కొంచెం డెడికేటెడ్ పార్ట్ ఒక రోమ్ పోర్షన్‌కి ఉంటుందనమాట. సో, రోమ్ పోర్షన్‌కి ఉంటుందనమాట. మెయిన్ మెమరీలో ఇప్పుడు మన మెయిన్ మెమరీ 8 జీబీ అనుకోండి. 8 జీబీలో 6, 7 జీబీ వరకు ర్యామ్‌కి డెడికేటెడ్‌గా ఉంటుంది. ఒక 1 జీబీ ఆర్ 512 ఎంబీ ఏమో రోమ్‌కి రిలేటెడ్ అనమాట. సో, రోమ్ అంటే ఏంటంటే రీడ్ ఓన్లీ మెమరీ. సో, ఓన్లీ రీడ్ మాత్రమే చేసుకుంటుంది. రైట్ అనేది చేసుకోదు. సో, ఇప్పుడు 2 కూడా రాండమ్ యాక్సెస్‌కనే జరుగుతాయి. ర్యామ్ రాండమ్‌గా యాక్సెస్ చేసుకుంటుంది. రోమ్ కూడా రాండమ్‌గా యాక్సెస్ చేసుకుంటుంది. కానీ ర్యామ్ ఏం చేస్తుందంటే రీడ్, రైట్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తుంది. దేనికి? మెమరీ నుంచి. లేకపోతే సీపీయూ నుంచి మెమరీకి, మెమరీ నుంచి దానికి. రోమ్‌లో ఏంటంటే ఓన్లీ రీడ్. ఈ రోమ్ అనేది ఎవరు బిల్డ్ చేస్తారంటే గనక కంప్యూటర్ ఉంటారు కదా! కంప్యూటర్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆళ్ళు ముందరే డిజైన్ చేసేసి, లేకపోతే మన డిజైనర్స్ ఆళ్ళు చేసేసి ఒక పర్టిక్యులర్ పార్ట్ రోమ్‌కి డెడికేట్ చేసేస్తారనమాట. సో, ఆ ర్యామ్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ స్టోరింగ్ ద బల్క్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అండ్ డేటా దట్ ఆర్ సబ్జెక్ట్ టు చేంజ్. సో, బల్క్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అంటే సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ గాని అన్నిటిని స్టోర్ చేసుకోవడానికి, దాన్ని మోడిఫై చేయడానికి అయన్నీ యూజ్ అవుతుంది. అదే రోమ్ ఏంటంటే అది కూడా ప్రోగ్రామ్స్ స్టోర్ చేయడానికి యూజ్ అవుతుంది. కానీ మోడిఫై చేయలేం. సో, ర్యామ్‌లో మోడిఫై చేయొచ్చు. చేంజ్ చేయొచ్చు. రోమ్‌లో చేంజ్ చేయలేం. అది రీడ్ ఓన్లీ మెమరీ. సో, అది ఎవరిస్తారంటే మనకి మ్యానుఫ్యాక్చరర్స్ ఆళ్ళిస్తారు. సో, ఇదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రోమ్ అనేది అసల ఎందుకు యూజ్ అవుతుందంటే గనక మనకి పవర్ ఉందనుకోండి. మనం ఇప్పుడు ల్యాప్‌టాప్ ఓపెన్ చేసిన వెంటనే నేను పవర్ బటన్ క్లిక్ చేస్తాను. సో, పవర్ బటన్ క్లిక్ చేసిన వెంటనే మనకి ప్రోగ్రామ్ కౌంటర్ అన్నాను కదా! ప్రోగ్రామ్ కౌంటర్ అంటే ఏంటి? ప్రోగ్రామ్ కౌంటర్ హాస్ ద నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ టు బి ఎగ్జిక్యూటెడ్. సో, ఏ ఇన్‌స్ట్రక్షన్ అయితే ఎగ్జిక్యూట్ అవ్వాలో అది ప్రోగ్రామ్ కౌంటర్‌లో ఉంటుందన్నమాట. సో, ఫస్ట్ మనం సిస్టమ్ ఆన్ చేసిన వెంటనే ప్రోగ్రామ్ కౌంటర్‌లోకి ఏమొస్తుంది అంటే గనక ఈ బూట్‌స్ట్రాప్ లోడర్ అంటే ఆహ్, ఇనీషియల్ ప్రోగ్రామ్. ద రోమ్ పోర్షన్ ఆఫ్ ఎ మెయిన్ మెమరీ ఈస్ నీడెడ్ ఫర్ స్టోరింగ్ ఎన్ ఇనీషియల్ ప్రోగ్రామ్. స్టార్టింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది కదా! సో, ఆ స్టార్టింగ్ ప్రోగ్రామ్ మనం కంప్యూటర్ ఆన్ చేసిన వెంటనే ఆపరేషన్ అనేది పెర్ఫార్మ్ అవ్వాలి. పర్టిక్యులర్ ఆపరేషన్ అనేది. సో, అది బూట్‌స్ట్రాప్ లోడర్‌లో ఉంటుందన్నమాట. సో, ఆ బూట్‌స్ట్రాప్ లోడర్ అనేది లోడ్ అయ్యి మనకి విండోస్ ఆన్ అయిన వెంటనే ఆపరేషన్స్ పెర్ఫార్మ్ అవుతాయి కదా! సో, అయి ఎగ్జిక్యూట్ అవుతాయన్నమాట. సో, ద స్టార్టప్ ఆఫ్ ఎ ప్రోగ్రామ్ కన్సిస్ట్స్ ఆఫ్ టర్నింగ్ ద పవర్ ఆన్. ఎప్పుడైతే మనం పవర్ ఆన్ చేసామో, అప్పుడు ఫస్ట్ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటి? ఎక్కడుంటుంది ఇది? బూట్‌స్ట్రాప్ లోడర్‌లో ఉంటుంది. ద హార్డ్‌వేర్ ఆఫ్ ద కంప్యూటర్ సెట్స్ ద ప్రోగ్రామ్ కౌంటర్ టు ద ఫస్ట్ అడ్రెస్ ఆఫ్ ద బూట్‌స్ట్రాప్ లోడర్. పీసీలోకి ఏమొస్తుంది?
పీసీలోకి మామూలు పీసీ అంటే ఏంటి? పీసీలో పీసీ ఈజ్ ఏ రిజిస్టర్ విచ్ కంటైన్స్ అడ్రస్ ఆఫ్ ది నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్. అంటే ఏ ఇన్స్ట్రక్షన్ అయితే ఎగ్జిక్యూట్ అవ్వాలో దాని యొక్క అడ్రస్ ఉంటుంది అనమాట. సో ఈ బోట్ స్ట్రాప్ లాడర్ యొక్క అడ్రస్ వచ్చి ఫస్ట్ దీంట్లోకి వస్తుంది. సో ఇదేం మరి ఎగ్జిక్యూషన్కి పంపుతుంది అనమాట. సో బూట్ స్ట్రాప్ ప్రోగ్రామ్లో ఏముంటుంది? ఏదైతే మనకి సిస్టమ్ ఆన్ అయిన వెంటనే కొంచెం ఆపరేషన్స్ అయితే పెర్ఫామ్ అవ్వాలి కదా. సో అదంతా ఉంటుంది, అది ఆపరేటింగ్ సిస్టమ్కి మెయిన్ మెమరీకి పంపుతుంది అనమాట. సో ర్యామ్ రోమ్ అనేది డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి. మనకి 8 GB ఉంటుంది, 16 GB లేటెస్ట్గా. మనం బీయింగ్ ఏ డిజైనర్ ఏంటంటే అంత హై ఎండ్కి వెళ్ళాం, మనం లో ఎండ్ పర్పస్లో నేర్చుకుంటాం. సో మనకి ఏంటంటే ఎవరు చూస్తారంటే మనం ఒకే చిప్లో 8 GB ఉందనుకో, 8 GB మెమరీ కావాలనుకోండి, దాన్ని డివైడ్ చేసుకుంటాం అనమాట. దాన్ని డివైడ్ చేసుకుని కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. సో 8 GB మనకి ఇలా చిప్ ఉంటుంది అనుకోండి, దాంట్లో మళ్ళీ కొన్ని ఇలా ఉంటాయి, మీరు ఎప్పుడైనా చూస్తే దాంట్లో ఉంటాయి. సో మీరు ఒక 1024 అంటే 1024 అంటే ఒక జీబీ అనుకోండి. సో 1024 ఇంటూ 8. సో ఇది ఏంటంటే 8 అంటే ఏంటంటే వర్డ్ సైజ్. సో పర్టికులర్ వర్డ్ అంటాం కదా, వర్డ్ సైజ్ కంటైన్స్ 8 బిట్స్. ఈ 1024 అంటే ఏంటంటే టోటల్ మన మెమరీలో వీ కెన్ సేవ్ 1024 0 నుంచి 1023 దాకా వర్డ్స్ అనేది సేవ్ చేసుకోవచ్చు. సో దీని బిట్ సైజ్ ఎంత? 8 బిట్స్. సో ఇది అనమాట. సో ఇది కన్స్ట్రక్ట్ చేయాలి అనుకుంటే కనుక మనం విత్ ద హెల్ప్ ఆఫ్ ఒక 10248 మెమరీని చేసుకున్నప్పుడు ఒక 4 128 ఇంటూ 8 ర్యామ్ చిప్స్ అంటే 128 వర్డ్స్ పడతాయి విత్ 8 బిట్ సైజ్. అలాగ ఒక 4 అంటే 128 ఇంటూ 4 512. సో ఒక 4 ర్యామ్ చిప్స్ వాడాం. మన దగ్గర లేదు, మనకి ఓన్లీ అవైలబిలిటీ ఏంటంటే మన దగ్గర ఓన్లీ 128 ఇంటూ 8 ర్యామ్ చిప్స్ ఉన్నాయి, ఒక 512 ఇంటూ 8 రోమ్ చిప్స్ ఉన్నాయి. మనం ఒక 10248 ఇంటూ 8 మెమరీని డిజైన్ చేయాలనుకుంటున్నాం, కానీ మనకి అవైలబిలిటీ రెండే ఉన్నాయి. సో ఏం చేస్తాం, ఒక 4 తీసుకుంటాం మన చిప్ మీదే, ఒక 4 128 తీసుకుంటాం, ఇంకొక పార్ట్ మరి 512 తీసుకుంటాం. సో అలా ఫిలప్ చేస్తాం అనమాట ర్యామ్ రోమ్ని కలిపి. సో ఇదంతా ఏమవుతుంది, మెయిన్ మెమరీ అనేది అవుతుంది. అలా డిజైన్ చేస్తాం అనమాట. సో ర్యామ్ చిప్ ఈజ్ బెటర్ సూటెడ్ ఫర్ కమ్యూనికేషన్ విత్ ద సిపియు. సో ర్యామ్ చిప్ అనేది మనకు సిపియు మెయిన్, అసలు ర్యామ్ అనేది ఎందుకు అంటే మెయిన్ పర్పస్ ఏంటంటే కమ్యూనికేషన్ విత్ ద సిపియు. మెయిన్ దాని ఇంపార్టెంట్ సిపియు తోటి కమ్యూనికేట్ అవ్వడానికి. ఎవరు కమ్యూనికేట్ అవుతారు? మనం చేసిన ఏ ప్రోగ్రామ్ అయినా సరే సిపియు తోటి కంపల్సరీ కమ్యూనికేట్ అవ్వాల్సిందే. సో దానికి ఏంటంటే ఇఫ్ ఇట్ హ్యాస్ వన్ ఆర్ మోర్ కంట్రోల్ ఇన్పుట్స్ దట్ సెలెక్ట్ ద చిప్ ఓన్లీ వెన్ నీడెడ్. మీకు చెప్పాను మనకి పైన ఎన్ని ఉన్నాయి, ఒక 1024 ఇంటూ 8లో ఎన్ని చిప్స్ వాడాం? 4 ర్యామ్ చిప్స్ వాడాం, ఒక రోమ్ చిప్ వాడాం. సో మనకి దానికి కంట్రోల్ ఏ ర్యామ్ చిప్ నుంచి డేటా తెచ్చుకోవాలి, ఏ ర్యామ్ నుంచి రీడ్ అండ్ రైట్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలి, అదన్నిటికి ఏంటంటే సమ్ ఇన్పుట్స్ అనేవి ఉంటాయి. అదంతా చూద్దాం ఒక బ్లాక్ డయాగ్రామ్ తీసుకుని. సో నెక్స్ట్ ఏంటంటే ఇది బై డైరెక్షనల్ డేటా అనమాట, అంటే బై డైరెక్షనల్ డేటా బస్. సో డేటా బస్ అంటే మనకు తెలుసు డేటాని క్యారీ చేస్తుంది. సో ఎక్కడి నుంచి ఎక్కడికి? ర్యామ్ నుంచి సిపియుకి, సిపియు నుంచి ర్యామ్కి బై డైరెక్షనల్ అంటాం. సో అటు ఇటు. అదే రోమ్ అనుకోండి యూని డైరెక్షనల్. యూని డైరెక్షనల్ అంటే ఓన్లీ సింగిల్ డైరెక్షన్లోనే రీడ్ మాత్రమే జరుగుతుంది, మళ్ళీ అక్కడి నుంచి రైట్ ఆపరేషన్ అనేది జరగదు. సో గుర్తుపెట్టుకోండి, రామ్ ఈజ్ ఏ యూని డైరెక్షనల్ డేటాబేస్, ర్యామ్ ఈజ్ ఏ బై డైరెక్షనల్ డేటాబేస్. సో ఇదిగోండి చూడండి, ఇప్పుడు బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ర్యామ్ చూద్దాం. సో ఇదిగోండి ఒక ర్యామ్ అనేది ఎలా ఉంటుందంటే కనుక చెప్పాను, ఇది ఓన్లీ మన సైజ్ ఎంత 128 ఇంటూ 8 ర్యామ్ అంటే విచ్ కంటైన్స్ 128 వర్డ్స్. ఈచ్ వర్డ్ కన్సిస్ట్ అంటే ఈచ్ వర్డ్ సైజ్ ఎంత 8 బిట్స్. సో ఇలా ఉంటుంది అనమాట. సో ఈచ్ 8, 0 నుంచి అలా 8 ఉంటాయి అనమాట. సో అలాగా 0 నుంచి 127 ఉంటాయి. సో అలా టోటల్ ఉంటాయి.
సో ఇప్పుడు మనకి అడ్రస్ ఎన్ని ఉంటాయి? 128 అడ్రసెస్ అంటే 2 పవర్ 7. సో అడ్రస్ కంటెంట్స్ ఆఫ్ 7 బిట్స్ అనమాట. 0 0 0 0 0 0 0. సో అడ్రస్ అనేది. సో దీనికి అసలు ఏ ఉంటాయంటే కనుక 2 చిప్స్ సెలక్షన్ లైన్స్ 2 ఉంటాయి అనమాట. సో ఒకటి చిప్ సెలెక్ట్ 1, చిప్ సెలెక్ట్ 2. సో నెక్స్ట్ ఏంటంటే మనకి డేటా బస్ అన్నాను కదా, మనకి 8 బిట్స్ ఉంటాయి కాబట్టి 8 బిట్ బై డైరెక్షనల్ డేటా బస్. ఎక్కడికి? సిపియుకి. మనకి సిపియు నుంచి ర్యామ్కి, ర్యామ్ నుంచి సిపియుకి వెళ్ళాలి కదా. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ 8 బిట్ డేటా బస్ అది ట్రావెల్ అవుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ర్యామ్ మీద రీడ్ ఆపరేషన్, రైట్ ఆపరేషన్ అనేది పెర్ఫామ్ చేయాలి. సో మనం ఒక ర్యామ్ నుంచి రీడ్ ఆపరేషన్, రైట్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలి కదా. సో ఇప్పుడు ఏ అడ్రస్, ఇప్పుడు మనకి ఇది ఉంది, మనకు నా పర్టికులర్ 0 0 0 0 1 1 అంటే ఈ అడ్రస్ సెలెక్ట్ అవ్వాలి అనుకుంటే కనుక ఈ ఈ సెలక్షన్ దీనికి ఇస్తాం అనమాట. 7 బిట్ అడ్రస్ అనేది దీనికి పంపుతాం. సో ఇవన్నీ ఏంటంటే ఇన్పుట్ లైన్స్ అనమాట. వీటిని బేస్ చేసుకునే ర్యామ్ అవన్నీ సెలెక్ట్ అవుతాయి అనమాట. అర్థమైందా? సో మనం తీసుకున్న దాని కెపాసిటీ ఎంత? 128 ఇంటూ 8 తీసుకున్నాం. సో దీనికి 7 బిట్ అడ్రస్ అనేది కావాలి. సో 128 అంటే 2 పవర్ 7, అందుకే 7 బిట్ అడ్రస్ అనేది కావాలి. సో దీనికి ఏంటి, రీడ్ అండ్ రైట్ ఇన్పుట్స్ అనేవి ఎలాగా సెలెక్ట్ చేస్తామంటే విత్ ద హెల్ప్ ఆఫ్ CS1 అండ్ CS2 అనమాట. సో దీంట్లో చూడండి, CS1 అండ్ CS2 ఎప్పుడు వర్క్ అవుతుంది అంటే కనుక ఓన్లీ ఇఫ్ ద చిప్ సెలెక్ట్ 1 ఈజ్ 1, గుర్తుపెట్టుకోండి ఇది. CS2 ఈజ్ 0, అందుకే దీనికి బార్ అని పెట్టాను చూడండి. ఈ 1 0 అయినప్పుడే ఓన్లీ రీడ్ అండ్ రైట్ ఆపరేషన్ పెర్ఫామ్ అవుతుంది. చూడండి ఒకసారి, మీకు జూమ్ చేస్తాను ఒకసారి చూడండి. ఈ ఫంక్షన్ టేబుల్ చూడండి. ఇంకోండి CS1 1, మనకి ఇవన్నీ సెలెక్టెడ్ లైన్స్ అనమాట. ఇది 1, ఇది 0 అయినప్పుడు మాత్రమే మనం ఒక ర్యామ్ నుంచి రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తాం. సో ఇప్పుడు మళ్ళీ రీడ్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలనుకోండి, రీడ్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలంటే కనుక రీడ్ ఆపరేషన్ 1, రైట్ ఆపరేషన్ 0. అర్థమైందా? ఇదిగోండి ఈ 4 పెర్ఫామ్ చేస్తే ఇప్పుడు ఏమవుతుంది, ఈ చిప్ నుంచి రీడ్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తాం. నెక్స్ట్ ఇది 0, ఇది 1 అయినప్పుడు ఏమవుతుంది, రైట్ ఆపరేషన్ అనేది పెర్ఫామ్ చేస్తాం. ఇంకా రిమైనింగ్ ఎలా ఉన్నా సరే, అంటే ఇప్పుడు 2 చిప్ సెలెక్ట్స్ అంటే మనకి 2 స్క్వేర్, 4 పాసిబిలిటీస్ ఉంటాయి అనమాట. ఏం పాసిబిలిటీస్? 0 0 0 1 1 0 1 1. సో ఓన్లీ 1 0 మాత్రమే ఇది వచ్చినప్పుడు మాత్రమే ర్యామ్ అనేది వర్క్ అవుతుంది. మిగతా ఫంక్షన్ అంతా ఏంటి, ఇన్హిబిట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ లైక్ ప్రొహిబిటింగ్ అనమాట. సో రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ ఏమి పెర్ఫామ్ చేయలేదు. సో అలా ఐడియల్గా ఉంటుంది. ఇన్హిబిట్ అంటే ఏంటంటే డేటాని రీడ్ కానీ రైట్ కానీ చెయ్యొద్దు ఈ స్టేట్లో ఉన్నప్పుడు. 0 0 కానీ ఇంకా రీడ్ అండ్ రైట్ ఎలా ఉన్నా పర్లా. డోంట్ కేర్ కండిషన్స్ తెలుసు కదా. డోంట్ కేర్ కండిషన్లో 0 ఆర్ 1 అది ఏ పాసిబిలిటీ అన్నా సరే అది ఏమీ పెర్ఫామ్ చేయట్లేదు. సో హై ఇంపిడెన్స్ అంటే ఏంటంటే కరెంట్ అనేది ఉంటుంది. సో దేనికి డేటా బస్కి పవర్ అయితే ఉంటుంది, కానీ లోపల డేటా అనేది ఏమి ట్రావెల్ అవ్వదన్నమాట. సో డేటా అనేది ఐడియల్గా ఉండి లోపల డేటా ఏమి ట్రావెల్ అవ్వకుండా ఉన్నదాన్ని హై ఇంపిడెన్స్ అంటాం. సో చూడండి, ఓన్లీ ఇది ఇంపార్టెంట్ ఫంక్షన్ టేబుల్. ఓన్లీ చిప్ సెలెక్ట్ 1 ఈజ్ 1 అండ్ చిప్ సెలెక్ట్ ఈజ్ 0, డేటా ఈజ్ రెడీ టు రీడ్ అండ్ రైట్. సో మళ్ళీ అప్పుడు కూడా ఎప్పుడు పడితే అప్పుడు కాదు. రీడ్ అంటే రీడ్ కావాలి అనుకుంటే కనుక అది 1, నెక్స్ట్ అది డోంట్ కేర్, అది 0 అయినా 1 అయినా పర్లా. సో నెక్స్ట్ రీడ్ రైట్ అన్నప్పుడు, సో రీడ్ చేసుకోవాలనుకుంటే రీడ్ ఆప్షన్ 1 అవుతుంది, రైట్ ఆప్షన్ అనేది డోంట్ కేర్ అవుతుంది. నెక్స్ట్ రీడ్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఇది 0, రైట్ చేసుకోవాలనుకుంటే కనుక ఇది 0, అది 1 అనమాట. సో ఎప్పుడైతే ఈ 1 0 0 1 CS1 ఇది 1 అయ్యింది, ఇది 0 అయ్యింది, నెక్స్ట్ రీడ్ 0 అయింది, ఇది 1 అయింది. ఇప్పుడు దీని ఆపరేషన్ ఏంటి, రైట్ ఆపరేషన్. ఎక్కడి నుంచి, మన దగ్గర ఉన్న డేటాని ఎక్కడి నుంచి ర్యామ్ మీదకి రైట్ చేస్తుంది. ఎక్కడి నుంచి, సిపియు నుంచి, సిపియులో ఉన్నది ర్యామ్ మీదకి రైట్ చేస్తుంది. సో అదే 1 0 1 ఇది డోంట్ కేర్ ఉన్నప్పుడు
అవుట్పుట్ డేటా ఫ్రమ్ ర్యామ్. ర్యామ్ నుంచి అవుట్పుట్ వెళ్ళి సిపియు మీదకి వెళ్తుంది అనమాట. సో అర్థమైందా? మిగతా అన్నీ కూడా సేమ్ ఇన్హిబిట్, హై ఇంపిడెన్స్ స్టేట్స్. సో అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే రోమ్. సో రోమ్లో ఇంకా మనకి రీడ్ రైట్ ఏ ఉండదు రోమ్లో. కానీ రోమ్ 512 తీసుకున్నాను కాబట్టి దీని అడ్రస్ లైన్స్ ఏమవుతాయి 2^9 అంటే 9 బిట్ అడ్రస్ కావాలి దీనికి. సో దీనికి కూడా సిమిలర్గా 2 చిప్ సెలక్షన్స్ ఉంటాయి, CS1 అండ్ CS2. దీనికి రీడ్ అండ్ రైట్ ఉండదు ఎందుకంటే దీనికి కంపల్సరీ ఓన్లీ రీడ్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలి. సో ఎప్పుడైతే ఈ సెలెక్ట్ అయిందో ఇది యూనిడైరెక్షనల్లో రీడ్ అయిపోయి ఎక్కడికి వెళ్ళిపోతుంది, మన సిపియూకి రీడ్ అవుతుంది అనమాట. సో ఇంకా వేరే స్టేట్స్ ఏమున్నా సరే ఎప్పుడైతే రీడ్ మనకి వచ్చిందో ఓన్లీ రీడ్ అని అయిపోతుంది అనమాట. సో దీనికి మెయిన్ ఏంటంటే 9 బిట్ అడ్రస్ లైన్స్. సో 010 10 11 4 7 ఈ 9 బిట్ అడ్రస్ని ఇచ్చామనుకోండి, దీంట్లో టోటల్ 512 ఉంటాయి. అంటే దీంట్లోని ర్యామ్లో 0 నుంచి 511 వరకు ఉంటాయి. సో దీనికి సంబంధించిన అడ్రస్ దగ్గరికి వెళ్ళి ఆ పార్ట్ని ఎక్కడ పంపుతుంది, సిపియు పంపుతుంది అనమాట. అర్థమైంది కదా? సో దీనికి కూడా ఎప్పుడు కూడా CS11 0 ఉండాలి. దీనికి కూడా సేమ్. సో CS2 చిప్ సెలెక్ట్ బార్ ఎందుకంటే ఎప్పుడు 0, ఇది 1 ఉంటే కనుక ఇది 0 అవుతుంది కాబట్టి ఇది బార్ అనేది పెట్టారు. సో ఈ రెండు తప్ప మిగతా ఏది వచ్చినా సరే డేటా బస్ అనేది హై ఇంపిడెన్స్ స్టేట్లోనే ఉంటుంది. అర్థమైందా? డేటా బస్ అనేది ఈ రెండు కాకుండా 10 కాకుండా ఏదొచ్చినా సరే డేటా అనేది ఎప్పుడు కూడా హై ఇంపిడెన్స్ స్టేట్లోనే ఉంటుంది. సో అర్థమైంది కదా ఇక్కడ దాకా? నెక్స్ట్ ఏంటంటే మెమరీ అడ్రస్ మ్యాపింగ్ చూద్దాం ఒకసారి. సో చూడండి, మెమరీ అడ్రస్ మ్యాపింగ్ అంటే ఇప్పుడు మనకి ర్యామ్ ఉంది. మనం ఒక 1 GB ర్యామ్లో ఒక 128x8లోని ఒక 1512 ర్యామ్ని తీసుకున్నాం. సో వీటి నుంచి ఒక సిపియుకి మ్యాప్ అవ్వాలా, ఏది మ్యాప్ అవ్వాలి, థర్డ్ది అవ్వాలా, సెకండ్ది అవ్వాలా, ఫస్ట్ది అవ్వాలా, ఆ మ్యాపింగ్ అనేది ఎలా అవుతుందో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏంటంటే ఒక సిపియుని దానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుని మ్యాప్ చేద్దాం. సో ఆ ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి. సో చూడండి ఒకసారి, ఇది నేను ఏంటంటే ఒక సిపియు తీసుకున్నాను. ఇదిగోండి సిపియు తీసుకున్నాను. సిపియు నుంచి మనం ఏం చేస్తున్నాం, మెమరీ కనెక్షన్ టు ద సిపియు. ఈ డయాగ్రామ్ చాలా ఇంపార్టెంట్ అమ్మా, మెమరీ కనెక్షన్ టు ద సిపియు. సో మనకి ఏం లేదు, మనకి ఎంత పెద్దగా కనిపిస్తుంది కానీ చూడండి, మనం 128 ర్యామ్స్ తీసుకున్నాం, 4 తీసుకున్నాం. ర్యామ్ 2, ర్యామ్ 3, ర్యామ్ 4, ఒక 512x8 ర్యామ్ తీసుకున్నాం. ప్రతి దానికి ఏముంటాయి, చిప్ సెలక్షన్ 1, చిప్ సెలక్షన్ 2, రీడ్ రైట్. సో 7 బిట్ అడ్రస్. అలాగే 4 ఇట్లకి అలాగే ఉంటాయి. దీనికి రీడ్ రైట్ అనేది ఆపరేషన్ ఉండదు అనమాట. సో మనకి ఏంటంటే 16 బిట్ అడ్రస్ బస్ తీసుకున్నాం. దేంట్లో మన సిపియు మెమరీ 16 బిట్ అడ్రస్ బస్ అనమాట. ఇట్ కంటైన్స్ 16 బిట్ 0 to 15. సో ఈ ఫస్ట్ 7 బిట్స్ ఏం చేస్తాయి అంటే గనక ఈ ఫస్ట్ 7 బిట్స్ అడ్రస్ని సెలెక్ట్ చేస్తాయి. ఏ అడ్రస్, ఫ్రమ్ ర్యామ్ 1 నుంచి రావాలా, ర్యామ్ 2 నుంచి రావాలా, ర్యామ్ 3 నుంచి రావాలా. సో అలా ఇది ఏ అడ్రస్ దానికి కనెక్ట్ అయినవి ఉన్నాయి చూడండి. ప్రతిదీ కూడా ఇదిగోండి అన్నిటికి కనెక్ట్ అయ్యి ఉన్నాయి. నెక్స్ట్ ఈ అడ్రస్ కనెక్ట్ అయింది అనమాట. సో ఏ అడ్రస్కి వెళ్ళాలో అక్కడి నుంచి తెచ్చుకుంటుంది అనమాట. సో 7 ఈ 8-9 బిట్స్ ఏం చేస్తాయి అంటే గనక 8-9 మనకి 4 ర్యామ్స్ ఉన్నాయి. అర్థమైనా, 4 ర్యామ్స్ ఉన్నాయి. విత్ ద హెల్ప్ ఆఫ్ డికోడర్ ఏం చేస్తుంది, 2/4ని డికోడ్ చేస్తుంది. సో విత్ ద హెల్ప్ ఆఫ్ డికోడర్ ఇప్పుడు 00 వచ్చింది అనుకోండి, 8-9 బిట్స్ 00 అనుకోండి, ఏం సెలెక్ట్ అవుతుంది,
ఈ ఫస్ట్ ర్యామ్ అనేది సెలెక్ట్ అవుతుంది, ర్యామ్ 1 అనేది సెలెక్ట్ అవుతుంది. 01 అయితే కనుక ర్యామ్ 2 అనేది సెలెక్ట్ అవుతుంది. సో ఇది దేనికి ఇస్తామంటే CS1కి ఇస్తాం ఇన్పుట్. సో 03 అయితే కనుక సారీ 10 అయితే కనుక దేనికి ఇస్తుంది, 10 అంటే ర్యామ్ 3కి, అలాగే 11 అంటే ర్యామ్ 4. సో మనం ఏ ర్యామ్ సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే కనుక మనం విత్ ద హెల్ప్ ఆఫ్ డికోడర్ అంటే 89 బిట్స్ని బేస్ చేసుకుని 89 బిట్స్ మనకున్న 16 బిట్స్ అన్నాను, దేంట్లో సిపియూలో 16 బిట్స్లో ఫస్ట్ 0 to 7 అనేది అడ్రస్ బిట్స్ అయిపోయినాయి. నెక్స్ట్ 89 బిట్ మరి ఏ ర్యామ్ సెలెక్ట్ చేసుకోవాలి అని అర్థమైందా, 4 ర్యామ్స్ ఉన్నాయి కదా, ఏ ర్యామ్ సెలెక్ట్ చేసుకోవాలి అని. సో నెక్స్ట్ వన్ ఏంటంటే 10th బిట్ ఏంటంటే మనకి 10th బిట్ ఉంది కదా, సో ఈ 10th బిట్ ఏం చేస్తుందంటే కనుక ర్యామ్ సెలెక్ట్ చేసుకోవాలా, రోమ్ సెలెక్ట్ చేసుకోవాలా, అర్థమైందా. ర్యామ్ మళ్ళీ మనకి ఇక్కడ 2 ఉన్నాయి, ర్యామ్ రోమా, అర్థమైందా. ర్యామ్ సెలెక్ట్ చేసుకోవాలా, రోమ్ సెలెక్ట్ చేసుకోవాలా. సో ఇది ఏంటంటే ఈ 10th బిట్ 0 అనుకోండి, అర్థమైందా. 10th బిట్ ఏం చేస్తుందంటే ఎయిదర్ ర్యామ్ ఆర్ రోమ్. సో మనకి 10th బిట్ 0 అయితే కనుక ర్యామ్, 1 అయితే కనుక రోమ్, గుర్తుపెట్టుకోండి. దాన్ని ఎలా కనెక్షన్ ఇచ్చాను చూడండి. సో సిఎస్ బార్కి ఇస్తాను, ఇది సిఎస్ బార్ ఎప్పుడు ఇది 0 కదా, సో 0 అయినప్పుడు ర్యామ్కి సెలెక్ట్ అవుతుంది, దీని నుంచి 0 వస్తుంది. ఇక్కడ చూడండి దీన్ని నెగేషన్ ఇచ్చాను రోమ్కి, సో 0 నెగేషన్ అంటే 1 కదా, సో CS2 బార్ అంటే కనుక 1. సో ఇప్పుడు మనకి టోటల్ 10 బిట్స్ చూసేసాం, మిగతా 6 బిట్స్ ఇంకా మిగతా బిట్స్ ఏమి మనకి 0లే ఉంటాయి. మనం ఓన్లీ 1 to 10 బిట్స్ మాత్రమే వాడుకుంటున్నాం, 11 to 16 అంతా 0యే మన అడ్రస్ బస్లో, అర్థమైందా. సో ఇప్పుడు మనం ఏదన్నా, ఇప్పుడు నేను సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, 0 0 0 0 0 0 0 1 1 4 1s. సో దీన్ని హెక్సాడెసిమల్లో కన్వర్ట్ చేస్తున్నాను చూడండి. సో 4 1s అంటే కనుక FO, 0 1 1 అంటే కనుక 7 0 0. సో ఈ ఫస్ట్ 7 బిట్స్ మనకి దేని క్యారీ చేస్తుంది, ఈ ఫస్ట్ 7 బిట్స్ అడ్రస్ అన్నాను. సో 7 బిట్స్ అడ్రస్ అన్నాను కదా, సో 8th 9th బిట్ ఏంటి, ర్యామ్. సో ఈ రెండు ఏంటి 0 0 అంటే కనుక ఇప్పుడు ఏ ర్యామ్ సెలెక్ట్ అవుతుంది, 89 0 0 అయినాయి. సో ఇట్ సెలెక్ట్స్ ర్యామ్ 1. సో నెక్స్ట్ 10th బిట్ 0 అయింది, 10th బిట్ అంటే ఇట్ ఈజ్ ర్యామ్, అర్థమైందా. అదే 10th బిట్ 1 అయింది అనుకోండి, ఈ 9 బిట్స్ని రోమ్కి వెళ్ళిపోతాయి. ఈ రోమ్ అనేది తీసుకుంటున్నాను అనమాట. ఇది గురించి చూడండి, 8 9 బిట్స్ని కూడా రోమ్ కనెక్ట్ చేశాను, ఇదిగోండి 1 to 7 అట్లని కనెక్ట్ చేశాను, మళ్ళీ 8 9 బిట్స్ని రోమ్ కనెక్ట్ చేశాను. సో విత్ ద హెల్ప్ ఆఫ్ 10th బిట్ని బేస్ చేసుకుంటుంది. 10th బిట్ అనేది 1 అయ్యింది అనుకోండి, 10th బిట్ 1 అయిన వెంటనే అది రోమ్ అని తెలుస్తుంది. ఆ రోమ్లో ఉన్న 9 బిట్ అడ్రస్ దేన్ని తీసుకుని దాన్ని ఈ డేటాకి నుంచి ఎక్కడ పంపుతుంది, వయా డేటా బస్ సిపియూలోకి అనేది పంపుతుంది. సో అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తాను అండి. 4 zeros 0 0 1 0 1 1 0 0 1. సో మనం మెయిన్ ఏ బిట్ చూసుకున్నాం, ఇది 1 బిట్ 16 బిట్ అనుకోండి. 10th బిట్కి వచ్చేద్దాం ఫస్ట్, 1 2 3 4 5 6 7 8 9 10. 10th బిట్ 0 అంటే కనుక ఇట్ డిసైడ్స్ ర్యామ్, ఇది ర్యామ్ అని డిసైడ్ అయ్యింది, ర్యామ్. సో నెక్స్ట్ ఇప్పుడు 8 9కి వెళ్ళిపోదాం. 8 9 అంటే 1 0 1 0 అంటే ఏ ర్యామ్ సెలెక్ట్ అవ్వాలో అది, 1 0 అంటే మనం రాసుకున్నాం సెకండ్ ర్యామ్, ర్యామ్ 2. 1 0 అంటే ర్యామ్ 3 అనుకుంటా, 0 0 ఇక్కడ ర్యామ్ 3 మన నెంబరింగ్ ప్రకారం ర్యామ్ 3. సో ఈ ర్యామ్ 3 నుంచి ఏ అడ్రస్లోకి వెళ్తుంది, ఆ ర్యామ్ 3లో ఈ అడ్రస్లు అన్నీ ఉంటాయి. సో ఈ అడ్రస్ నుంచి సెలెక్ట్ చేసుకుని దాన్ని ఎక్కడ పంపుతుంది, సిపియూ మీద పంపుతుంది. అలా సెలక్షన్ అనేది జరుగుతుంది అనమాట. సిమిలర్గా ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను చూడండి, రోమ్కి 4 zeros
0010 0111 0110. సో చూడండి ఇక్కడ 10th బిట్, ఇది 10th బిట్. 10th బిట్ 1 అంటే మీనింగ్ ఏంటి? రోమ్ అని, రోమ్ మీనింగ్. సో 10th బిట్ 1 రోము, మిగతా 9 ఇంకా అడ్రస్ అనమాట. ఇంకా రీడ్ రైట్ ఏముండవు. సో ఈ అడ్రస్ ఈ రోమ్లోకి వచ్చి ఈ అడ్రస్ పార్ట్లోకి వెళ్ళి ఈ డేటాని తీసుకెళ్ళి మన సిపి మీద పెట్టేస్తుంది. సో అదిగోండి ఇంతే, మనం దాన్నే మెమరీ అడ్రస్ మ్యాపింగ్ అనేది చేసాం. ఇప్పుడు 4 జీరోస్ అంటే హెక్సాడెసిమల్లో 00 ఇక్కడి నుంచి ఈ పార్ట్ వరకు ర్యామ్ 1, ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్ వరకు ర్యామ్ 2. ఇప్పుడు మీకు దీన్ని కన్ఫ్యూజ్ అవుతున్నారు అనుకుంటే కనుక చూడండి, ఇది హెక్సాడెసిమల్ 017F అని ఉంది. దీన్ని బైనరీలో కన్వర్ట్ చేస్తాం. 0 అంటే 4 జీరోస్, 1 అంటే 0001, 7 అంటే కనుక 0111, F అంటే కనుక 4 ones. సో ఇప్పుడు చూడండి 10th బిట్కి వద్దాం. ఫస్ట్ 10th బిట్ 0 అంటే ర్యామ్, 10 అంటే ర్యామ్, 10 అంటే కనుక ర్యామ్ 3, అంతేనా? ఇదిగోండి ర్యామ్ 3కి వచ్చింది. సో మిగతాదంతా అడ్రస్, ఆ ర్యామ్ 3లో ఉన్న పర్టికులర్ అడ్రస్ ఫార్మెట్. సో ఇదిగోండి ఈ 9-10 బిట్స్ని, ఈ బిట్స్ మళ్ళీ అడ్రస్ మ్యాపింగ్ అనమాట. సో ఇది మనకి డోంట్ కేర్ ఏదైనా పర్లా. ఇది ఎందుకు ఇచ్చాం? ఫస్ట్ ఎప్పుడు 11 to 16 బిట్స్ అన్ని 0ఏ. సో అందుకే అన్ని జీరోస్ ఉంటాయి మ్యాక్సిమం. ఈ ఫస్ట్ అన్ని 0 ఉంటాయి. సో 9, 10 మారుతాయి. ఈ 10th బిట్ చెప్పాను కదా, 0 ఉన్నంత సేపు అది ర్యామ్ అని, 1 ఉంటే కనుక అది రోమ్ అని. సో నెక్స్ట్ 9th బిట్, 8th బిట్, 9th బిట్. 8th బిట్ 00 అయితే కనుక ర్యామ్ 1, 01 అయితే కనుక ర్యామ్ 2, 10 అయితే కనుక ర్యామ్ 3, 11 అయితే కనుక ర్యామ్ 4. సో రోమ్లో మిగతా అన్ని ఎలా ఉన్నా సరే, అంటే ఎక్స్ అంటే ఎయిదర్ జీరోస్ ఆర్ వన్స్ కాంబినేషన్స్ అని, ఏ కాంబినేషన్లో ఉన్నా సరే వీటిని బేస్ చేసుకుని వీటికి మ్యాపింగ్ అని అవుతుంది. సో దీన్నే మెమరీ అడ్రస్ మ్యాపింగ్ అంటాం. చాలా ఇంపార్టెంట్ ఇది మెమరీ అడ్రస్ మ్యాపింగ్. ఇదిగోండి చూడండి, సేమ్ దాన్నే రాశాను. ర్యామ్ అండ్ రోమ్ చిప్స్ ఆర్ కనెక్టెడ్ టు CPU త్రూ ద డేటా అండ్ అడ్రస్ బస్. ఆ డేటా అండ్ అడ్రస్ బస్ ద్వారా దాన్ని కనెక్ట్ చేశాను. లో ఆర్డర్ లైన్స్ ఇన్ ద అడ్రస్ బస్ సెలెక్ట్ ద బైట్ విత్ ఇన్ ద చిప్. సో ఏ బైట్ ఏ చిప్ నుంచి ఎక్కడికి రావాలి అవన్నీ కింద లో లైన్స్ చూపించాను కదా డయాగ్రామ్లో. సో ఇదిగోండి ఆ లో లైన్స్ అన్ని వాటిని బేస్ చేసుకుని వస్తుంది. సో మనం ఏంటంటే ఒక 1 GB తీసుకున్నాం. 1 GBలో 512 బైట్స్ ఆఫ్ ర్యామ్ అసైన్ చేసాం, 512 బైట్స్ ఆఫ్ రోమ్ అసైన్ చేసాం. ఆ 512నే 128x4 కింద డివైడ్ చేసుకున్నాం. సో ఈచ్ ర్యామ్ రిసీవ్స్ ద 7 లోవర్ ఆర్డర్ బిట్స్. సో 8 and 9 ఏం చేస్తే పర్టికులర్ ర్యామ్ చిప్, ఏ ర్యామ్ చిప్ సెలెక్ట్ అవ్వాలో, సో అది విత్ ద హెల్ప్ ఆఫ్ 2x4 డికోడర్ మనం సెలెక్ట్ చేస్తాం. సో CS1కి ఇస్తాం అనమాట దాని ఇన్పుట్ని. సో ర్యామ్ అండ్ రోమ్ అనేది ఎలా అచీవ్ చేస్తాం? విత్ ద హెల్ప్ ఆఫ్ 10th బిట్. 10th బిట్ని బేస్ చేసుకుని సెలెక్ట్ చేస్తాం అంతే. సిమిలర్గా చాలా ఈజీ, మీకు ఎంత పెద్దగా కనిపిస్తుంది కానీ ఒక CPU డ్రా చేసుకుని దానికి ఆ బిట్స్ అనేవి ఎలా కనెక్ట్ అవుతాయి అనేది చేస్తే చాలు.